ఆ తూతు మంత్రం విచారణ చేసి అది యాక్సిడెంటల్ అని చెప్పేసి కేసును క్లోజ్ చేశారు. కాబట్టి మేము మానవ హక్కుల నిరోధక సంఘం తరపున మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్ కేసు దాఖలు చేయడం జరిగింది. ఇట్టి కేసును విచారించినటువంటి గౌరవ న్యాయస్థానము పోలీసు వారికి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది యాక్సిడెంట్ అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. వాస్తవానికి అది యాక్సిడెంట్ కాదు, హత్య అని అనడానికి అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. పోస్ట్మార్టం రిపోర్టు ఇచ్చినటువంటి డాక్టర్లు కూడా మరి అది యాక్సిడెంట్ వల్లనే చనిపోయాడు అని చెప్పి వాళ్ళు చెప్పలేదు. కానీ పోలీసు వాళ్ళే కావాలని తాగి బండి నడిపి యాక్సిడెంట్ అయి చనిపోయాడు అని చెప్పేసి ఫైనల్ రిపోర్ట్లో ఉంది అని చెప్పేసి చెప్పారు. కానీ డాక్టర్లు ఎప్పుడు కూడా మరి బండి నడిపి యాక్సిడెంట్ అయి చనిపోయాడని చెప్పరు. ఈ గాయాల వల్ల ఆయన చనిపోయాడని చెప్పారే కానీ ఈ గాయాల వల్ల అతనికి తగిలినటువంటి గాయాలు ఆ యొక్క ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కానీ మెడికల్ రిపోర్టు పోస్ట్మార్టం రిపోర్టు కానీ పరిశీలిస్తే మరి ముందు భాగము వెనక భాగము కాళ్ళకు చేతులకు శరీరంలో ఛాతి పైన తల వెనుక భాగంలో మెడ వెనుక భాగంలో రకరకాల ఎన్ని చోట్ల వాళ్ళంతా కూడా మరి దెబ్బలు ఉన్నట్టుగా మరి ఆ పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉంది. సో దీన్ని బట్టి మనం చూస్తే యాక్సిడెంట్ అయితే ఎటువైపు పడితే అటువైపే గాయాలు అవుతాయి, కానీ ఆయనకు అన్ని వైపుల గాయాలైనాయి. సో దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే అతన్ని బాగా కొట్టి చంపి అక్కడ పడేసి అతని పైన బండిని పడుకోబెట్టారు. ఇదే విషయాన్ని తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్తఖండంతో గొంతెత్తి అరుస్తున్నారు, చెప్తున్నారు. కానీ పోలీసు వారు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ పెడచెవిన పెడుతుంది. దీనికి తగినటువంటి మూల్యము ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు మరి ఈ మచ్చ వారికి పడుతుంది. కాబట్టి ఆ మచ్చను తొలగించుకోవాల్సిన బాధ్యత మరి చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఆయన ఇప్పటికన్నా మేల్కొని మరి ఈ కేసును ఫెయిర్ ఎంక్వైరీ జరిపించవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ కేసులో ముఖ్యమైనటువంటి కీలకమైన కీ పాయింట్ నేను చెప్తున్నాను. ఈ కేసుకు సంబంధించి కీ పాయింట్ ఏంటంటే ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? రాజమండ్రిలో. కానీ విచారణ ఎక్కడ స్టార్ట్ చేశారు? హైదరాబాదులో. ఎక్కడైనా నేరం జరిగిన స్థలం నుంచి విచారణ చేసే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లను చూశాను, కానీ వీళ్ళేంది హైదరాబాద్ నుంచి విచారణ చేసుకుంటూ పోయారు. అసలు నేరస్తులు అక్కడే ఉన్నారు. ఎవరు ఆ నేరస్తులు? పోలీసులకు తెలుసు. ప్రవీణ్ పగడాల గారు